హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక విలేజ్ స్టైల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే గోంగూర ఎండ్రాయిల్ కూర. ఇది పల్లెటూరులో ఎక్కువగా అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గుప్పెడు ఎండ్రాయిల్ తీసుకున్నాను. ఎండ్రాయిల్ని ఆల్రెడీ శుభ్రం చేసినవండి ఇవి. వాటిలో కొద్దిగా నీళ్లు పోసి 4-5 సార్లు బాగా కడిగేసి వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను గోంగూర పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది ఎలా చేశానంటే, గోంగూర శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద వాటిని నూనెలో మాత్రమే వేయించుకోవాలి. వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఇలా దగ్గర పడేంత వరకు ముద్దుగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు బాగుంటుంది. మీరు ఇలా వాడుకోవచ్చు అనమాట కూరల్లోకి. అలా నేను చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఎండ్రాయిల్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి, అప్పుడే ఇవి లోపల వరకు వేగుతాయి. ఒక 4-5 నిమిషాలు పడుతుంది చక్కగా వేగటానికి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా తాలింపు దినుసులు వేసి అవి కాస్త వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన 2 టమాటోస్ వేసి వాటిని కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా గరిటెతో మెదుపుతూ ఉంటే తొందరగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఇలా మగ్గేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపేసి మరొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి 1 మంత్ బ్యాక్. చాలా బాగుందన్నమాట. మీరు ఇలా ట్రై చేయండి, అప్పటికప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 3 గరిటెల గోంగూర పేస్ట్ వేసి బాగా కలిపేసి అందులో ఒక 100 ml వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలంటే గోంగూర మొత్తం కూరలోకి కలవాలన్నమాట. అలా మెదిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేయించుకున్న ఎండ్రాయిల్ వేసేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఒకవేళ గోంగూర అంతా పుల్లగా లేకపోతే కొద్దిగా చింతపండు రసం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా కూర దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ రెసిపీ, చాలా బాగా నచ్చుతుంది. కొంతమంది ఆకులు వేసేస్తారు. అలా ఆకులు వేయడం కంటే గోంగూరని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో కాకుండా గోంగూర ఆకులతో అప్పటికప్పుడు చేయాలనుకుంటే కొద్దిగా నూనెలో గోంగూరని ఇలా దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ మిశ్రమాన్ని కూరలో వేసుకొని వండుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.